ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. యేసు పలుకుచున్నాడు మినిస్ తరపున మీకు శుభములు కలుగును గాక. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే లోకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనంలో యేసుక్రీస్తు వారు భూమి మీద అగ్నివేటుకు వచ్చాడా అనే ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసే ముందు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. లోకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం. నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలా గమనించండి, ఈ వాక్యంలో నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. గమనించండి, యేసుక్రీస్తు వారు భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాడా అంటే భూమి మీద అగ్ని వేసి ఈ భూమిని అంతా తగలబెట్టి నాశనం చేయాలని యేసు ప్రభు వారు అందుకని వచ్చింది. చాలామంది దీని అర్థం చాలామందికి తెలియట్లేదు. చాలామందికి దీని అర్థం తెలియక ఏదేదో రకంగా బోధిస్తూ ఉన్నారు, తప్పుడు బోధ చేస్తున్నారు దీని గురించి. అసలు అగ్ని అంటే ఏంటి, అగ్ని అంటే ఏంటి, అగ్ని భూమి మీద వేయటం అంటే ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను. పెంతెకొస్తు పండుగ దినములు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగంగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయుండి నేను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండివారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. గమనిస్తున్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుంది, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై. అంటే అగ్ని వేయ వచ్చడం అంటే పరిశుద్ధాత్మ అగ్ని వేయటానికి వచ్చాడు. ఇక్కడ చూడండి, తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ అగ్ని అభిషేకం. ఆ అభిషేకాన్ని పొందుకొని మీరు సేవకి వెళ్ళండి అని చెప్పేసి శిష్యులతో ప్రభువు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అగ్ని పొందుకునే వరకు, అంటే పరిశుద్ధాత్మ పొందుకునే వరకు, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము పొందుకునే వరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మేడగదిలోకి వెళ్ళి ఆ మేడగదిలో సుమారుగా ఒక 10 రోజులు ప్రార్థన చేస్తారు. ఏకదాటిగా ఏక మనసుతో ఏకదాటిగా ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు పరలోకం నుంచి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో, అగ్ని నాలుకల రూపంలో ఒక్కొక్కరి మీదకి దిగి వ్రాలుతుంది. అగ్ని రూపంలో వచ్చేది వాళ్ళు చూస్తారు, వాళ్ళ కంటికి కనపడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ మీదకి దిగుతుంది. ఇదే దాని అర్థం. యేసుక్రీస్తు వారు భూమి మీద అగ్ని వేయ వచ్చిందని అన్నాడంటే పరిశుద్ధాత్మ అగ్ని వేయ వచ్చిందని అర్థం. అంటే అందరూ పరిశుద్ధాత్మ నింపబడాలి, అందరూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి, అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే పరలోక రాజ్యం తీసుకెళ్లేది. పరలోక రాజ్యం పడన హరుకులు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా వరాలు కూడా వస్తాయి, అది వేరే అంశము. ఇంకో వీడియోలో పరిశుద్ధాత్మ ద్వారా వరాలు ఎలా వస్తాయి, అసలు వరాలు అనేవి ఉన్నాయా, వస్తాయా, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాయా, ఇది నిజమేనా అది అనేది వేరే వీడియో చేస్తాను. ప్రస్తుతానికి భూమి మీద అగ్ని వేయ వచ్చిందని యేసు అన్నాడంటే ఇది మామూలు అగ్ని భూమి మీద పడేసి తగలబెట్టేసి ప్రజలను నాశనం చేయడం కాదు. భూమి మీద అగ్ని వేయ అంటే పరిశుద్ధాత్మ అగ్ని
వేయవచ్చాడనమాట. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అగ్ని దిగాల, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలా, పరిశుద్ధాత్మ అగ్ని దిగాల. అది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమై ఉంది. కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎవరైతే పొందుకుంటారో వారి మీదకి యేసుక్రీస్తు వారు అగ్నిని దింపినట్లే. దేవుని ఆత్మే అగ్ని, పరిశుద్ధాత్మే అగ్ని, అభిషేకమే అగ్ని అనే విషయాన్ని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అగ్ని రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగారు. ఎప్పుడైతే దిగారో వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో వాళ్ళు మాట్లాడసాగారు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించడం, అగ్ని అభిషేకం కుమ్మరించడమే ఆయన అగ్ని వేయి వచ్చింది. అది దాని అర్థం అన్నమాట. అంతేగాని భూమి మీద అగ్ని వేసి తగలెట్టేసి ప్రజలను నాశనం చేసేయడం కాదు, కుటుంబాలు నాశనం చేయడం కాదు, దేశాన్ని నాశనం చేయడం కాదు, ప్రపంచాన్ని నాశనం చేయడం కాదు. అది తెలుసుకోవాలి. అసలు అది తెలియక చాలామంది తప్పుడు బోధలు బోధిస్తున్నారు. దీని గురించి అర్థం చేసుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ వాక్యాన్ని అందరూ అర్థం చేసుకునే విధంగా, తప్పుడు బోధలు బోధిస్తున్న వరకు నాయన తెలుసుకునే విధంగా ప్రభా, ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఈ వీడియో వింటున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చేరి ఈ వీడియో ప్రభా తండ్రి తెలుసుకుని కృప దయచేయమని, మర్మాలు తెలుసుకుని కృప దయచేయమని, సత్యవాక్యం సరిగా అభ్యసించి బోధించేవారుగా దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారిలా గమనించండి, ఇంకా అనేక మర్మాలు వీడియోలు నేను పెట్టాను. జీసస్ టాక్స్ బ్యూటీ పాల్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ ప్లీజ్ కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.